హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? వెల్కమ్ టు ద తోల కార్తిక్ బ్లాగ్స్. నేను మీ కార్తిక్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత పొలం కాడికి వచ్చినాయి. ఇక మా పొలం ఇంకా ఊరి కాలేదు. ఇంకొక వారం పడతట్టుంది టైం. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ గారు అందరికి వచ్చి ఇక మా పొలం పక్కుంటారు. ఇద్దరు ముగ్గురు మిగిలిపోయినాయి పొలం. 10 రోజుల తర్వాత గొప్పిద్దాం అనుకుంటున్నట్టు మా డాడీ. ఇక లాస్ట్ తడి కూడా ఆరబెట్టింది జరిజారంత. ఇక ఇక్కడ పాలకూర మొక్కలు ఏంటిది, చిక్కుడు మొక్కున్నట్టుంది. మొన్న మార్కెటింగ్ చేస్తాడు, కూరగాయలు మార్కెటింగ్ చేసుకుంటాడు. దానికోసం పెట్టుకున్నాడు ఇవన్నీ. ఇంటికాడ ఉండేదో పని చేసుకోవాలి కదా, ఓన్ బిజినెస్ అన్నట్టు అన్నది. పైన వాడి కోపేయడానికి కొంచెం బెటరే, కొంచెం ఎర్రబడ్డది కానీ కింది మాటలే జరగాలేదు. అయితే ఆల్మోస్ట్ అదే 1 వీక్ టైం దాకా పడుతుంది ఈజీగా. ఇక పొప్పటి చెట్లు కాయలు కాసినాయి. లోకల్ కాయలే. కనకాంబరాల చెట్లు మళ్ళీ చెడు మొత్తం దగ్గర కట్ చేసారు. మళ్ళీ కొత్త చిగురు వస్తుందని. చేను అయిపోయినట్టుంది. అంత తీసేసిండు అన్న చిక్కుడుగా. మళ్ళీ కొత్తగా పడతారు. అంతా బీరకాయ ఉండే అంత తీసేసారు. అసలు నేను బ్యాగ్ కిందకి వచ్చిన చెప్పలే కదా. కొత్తిమీర కరివేపు కోసం వచ్చిన. ఇంటికాడ ఏం చేస్తామని జర టైంపాస్కి వచ్చి కరాకు తెంపుకొని పోతే నువ్వు ఇంట్లోకి ఉన్నట్టు ఉంటుంది. మనకు బ్యాగ్ వచ్చిన ఒక ఫీల్ ఉంటుందని వచ్చిన. కరివేపాకులు అయితే జుబ్బర్ ఉంటుంది. మా ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ అయితే మా చుట్టాలలో మేమే తీసుకుపోతాం. ఇక ఒకళ్ళు కావాలని అడగకుండా తీసుకుపోతాం మేము. మనం ఫ్రీగా ఉన్నాక వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోమని ఎందుకు చెప్తాం? మనం మన ఫంక్షన్స్కి మనకి ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా తీసుకొని పోతాం. వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక కరివేపాకు తెంపుకున్నా, ఇంటికి పోతున్నా. ఒకటి కనిపించే టీషర్ట్లు మనయే గొల ఆల్రెడీ తెంపేసినట్టు. అది కట్ చేసి సైడ్ కొమ్మాలని. ఇక అసలు ఈరోజు పొలం కాడికి వచ్చి కాయలు కాల్చుకుందాం అనుకున్న చిప్పలకాయలు. బట్ చిప్పలకాయలు అన్నీ అయిపోయినాయి. చెట్టు మొత్తం ఖాళీ. 2 చెట్లు వేస్తే 2 చెట్లు ఖాళీయే. కష్టం. ఇక సీజన్ అయిపోయింది కదా. అన్నం తీసుకొద్దామా? పోయే స్కూల్కి పోద్దామా? పోద్దాం. అన్నం తీసుకొచ్చా చదువుతాం. చన్నా అగ్గ అన్నాడా? అగ్గ వస్తుండన్నా భరత్ ఆయన దీక్షిత తొందరగా డాడీ. సరే, ఏం కదా, బండి ఎక్కు పోదాం. బ్యాగ్ తీసుకురా, ఇంట్లో తీసుకురా. బ్యాగ్ తెచ్చుకో. ఇంట్లో అయిపోయినాడు బ్యాగ్. ఏమైంది పాపనా? తీయకి ఇప్పుడే అవన్నీ పావులు తీయకు. చాయ్ తాగదాం. చాయ్ తాగినాక ఆడుకుంటారు. సరేనా? సరేనా? చాయ్ పెట్టాలా? ఏంది గర్లేసి చూపుతున్నావు? ఏందిరా ఊపొద్దు. అయ్యో ఏడుస్తున్నది. ఎవరు ఏడుస్తున్నారు? ఉయ్యాలంటుందా? ఉయ్యాలంటుందా పాప? సాల్తీగా ఊపినా కాదు. చాలుగా చాలు. ఉయ్యాలంటుందా? మంచిగా తిరుగుతుంది. చాయ్ తాగరా? నేను చాయ్ తాగుతున్నా. మరి నీ తాగుతున్నావా? ఇక బిస్కెట్ ప్యాకెట్ చింపించలేక ఇస్తాడు. మంచిగా చింపాలి. నేను తీసిస్తే ఇక్కడికి ఒకట వచ్చిందా? మెల్లది కానీ మెల్ల పడతావు. అట్లా చెల్లెకొని నువ్వు కొన్ని తీసుకొని తాగాలి. అట్లా అరే గుడ్. మంచాడు దీక్షిత్ మంచాడు. ఇది నాది. కాళ్ళు చల్ల అవుతుంది. ఇది నీది. సన్నా
అన్ని అంటే చాలా ఉంది, అందుకే నీకు ఇచ్చిన. సరేనా? చెల్లె చిన్నది కదా, కొంచెం తాగుతుంది. నువ్వు చాలా పెద్దది కదా, పెద్ద చాలా తాగాలి. సరేనా? ఆగా ఆగు, ఆ చెల్లె వేసుకుంటుంది, నువ్వు అన్నీ వేసుకోకు, చెల్లె కొడుతుంది. అదొకటి వేసుకో. రైట్. కలుపుకొని కూడా చాయ్ కలుపుకొని తాగాలి. మంచోడు దిగిదాడు. అయిపోయింది, ఆగు, చల్లారని కాలుతుంది. వద్దు, ఈయనే ఉండండి, చల్ల అయితే కాలుతలేదు బే. ఇగో డాడీ పవర్ లేదు డాడీ, కరెంటు పోయింది. ఇప్పుడే పోయింది, పోయింది కరెంటు. చాయ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉప్పుడు దా, ఇక తాగు తీసా, నువ్వు కూడా తాగు. మంచిగా కూర్చోవాలి. కమ్మ ఉందా రాదేమా చాయ్? అమ్మ ఉందా? తీసింది మంచిగా ఉందా చాయ్? చెల్లి కూడా అట్నే ఉప్పు కూడా తాగుతుంది. అగా ఎరుగడ్డ అద్దెం కూడా మంచిది, మంచి దెబ్బ. కాలుతుందా? మెల్లగా తాగాలి, కాలుతుంది. మరి నీకు కూడా కాలుతుందా? మీ ఇద్దరు చాయ్ తాగడం అయిపోయిందా చాయ్ తాగడు? అగో చెల్లిది అయిపోయిందంట. గది కాదు, నువ్వు తాగు. అగో చెల్లిది అయిపోయిందంట, చాయ్ తాగు. నువ్వు దెబ్బ పోతాను, నువ్వు బయట పెట్టేసి మూతి కడుకొచ్చుకోవచ్చు. మరి దెబ్బ తాగాలి డాడీ, చల్లగా అయినప్పుడు. బాయ్. చెల్లె పోతున్నావు, చెల్లె బయట పెట్టేసి మూతి కడుకొచ్చుకుంటాను. నువ్వు కూడా దెబ్బ తిని మూతి కడుకొచ్చుకోవాలి. దెబ్బ చెల్లకు నేను జేసీతో ఆడుకుంటున్నావు ఆరా? ఎయ్ ఏమంటుందా మీ పాప? బజబెట్టు మరి. వెరీ గుడ్. ఆడదాము. వేసినావా? రైట్. ఆడుకోప, ఇక బయట ఆడుకో. బజ్జుటవా ఇప్పుడు బజ్జ వద్దు, ఆడుకోవాలి. ఏం కాదు, బయట ఆడుకుందాం. పన్నట్టు చేసి పేదరా ఆడి. ఏమన్నదు నువ్వు ఆడిపించుకుంటాను. ఏమద్దు, వద్దు. దీక్ష దీక్ష కానీకి రాదిట్రా. ఓ చాలు డమ్మీ నువ్వైతే. దా కింద పడతారు. ఎవరాలు జో అంటున్నావు? లేదు బాలు లేదబ్బా. ఎవరాలు నువ్వు బాలయ్య అన్న కొడతాడు బాలు. సరేనా? ఇద్దరు ఆడుకుందరు. తీసేతాము. నీ బ్యాట్ తెచ్చుకోవద్దామా? గుర్తిలే తీసితే అట్టుంటా తీసిస్తాడు మరి.
చిన్న బ్యాట్ తీసుకోను, చిన్న బ్యాట్తో కొట్టాలి, పెద్ద బ్యాట్తో నీ కూడా కొట్టొస్తుందిరా. చిన్న బ్యాట్ తీసుకో, చెల్ల దగ్గరికి చిన్న బ్యాట్ తీసుకో దీక్షితు. ఆ పెద్ద బ్యాట్ చెల్లకి అందే పెద్ద ఉంటుంది, నీ చిన్న ఉంటుంది బ్యాట్ పెట్టరా. ఎవరు పెద్ద ఉందిరా మరి ఆ చెల్ల ఏం కాదు, ప్లాస్టిక్ అయినా సరే అన్నీ మంచిగా ఉంటుంది. ఆ చెల్లకి బాల్ ఆ బ్యాట్ నువ్వు ఆ బ్యాట్ తెచ్చుకో పాదం, నువ్వు పెద్దది తెచ్చుకోపో, పెద్దది తెచ్చుకోపో, అది తెచ్చుకో, నువ్వు ఆ బ్యాట్ తెచ్చుకో, నువ్వు ఆడుకోపో. మెల్లగా అని కొట్టినకి రాదు, మెల్లగా మెల్లగా అక్క తీసి అక్కేస్తుంది చూడు, మెల్లగా ఆయనకి అంతసేపు ఆపనికి రాదు. ఓ అగో కొట్టిండి తీసినావా, తీసి తీయాడు ఆడేస్తుంది ఆయన కూడా. అగ్గ అయ్యి ఇప్పుడు మెల్లగా బాల్ కిందికేం చెయ్యి. అర్రే సూపర్ కొడుతుందిరా అదేమా. ఇంకో బాలే చెల్లకు, ఇంకొక బాలే, ఇంకో బాల్ తర్వాత వాడు చెల్ల కొట్టాలి, చెల్ల కొడతట్టి. ఇంకొకటి చెల్ల కొట్టలేక ఇంకొక బాలే కొట్టేటట్టు ఆడు 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 మంచిగా పడిపోతాయి. పో తీసుకురా బాల్. అరే అన్న సైకిల్ దొక్కుతుండ్రు దీక్ష. వెరీ గుడ్. ఏమైంది నీకు కావాలా? పోయింది లేదు అలా లేదు. దీక్షితో అమ్మ పనికి పోయింది కదా, చెల్లె ఒక్కసారి కూడా అడగలేయాలి తెలుసా నీకు? చెల్లె గుర్తు చేయలే. ఆద్యమా ఆద్యమా ఓ గుండు గిట్టు అమ్మ ఎటు పోయింది? పనికి పోయిందా? నువ్వు ఏడవలేదు కదా? వెరీ గుడ్, మంచి మీరు అందుకే ఏడవలే. అమ్మ వస్తుందంట. ఏమైంది? హోంవర్క్ పెట్టలేదంట. పబ్లిక్ లేకలేక పనికొత్త గట్టిన ఉంటుంది మరి. ఒక మిగిలి వస్తున్నట్టుంది ఇక. మా తెలుసు నీతో కాదు ఈ చెప్పి ఇప్పట్లో కాతి. పాలన్నా ఒక్కసారి నేను గుర్తు చేయలేదు పొద్దున్న నుంచి ఆమె, ఒక్కసారి కూడా. పొద్దున నేను తింటాడు తినిపించిన, దించి రాగానే జర్స ఫోన్ చూసింది, నిద్ర వచ్చినట్టుంది. నాకు నిద్ర రాగానే ఉయ్యాలు లేచి ఊపిన పన్నదిగా. అంటే నేను కూడా జర్స పోనా అట్టడు అయిపోయింది. 1 గంటలకు లేచింది, మళ్ళీ తిన్నది. ఒకసారి గుర్తు చేస్తాడా? అమ్మతో సంబంధం లేదన్నట్టే ఉంది. చిన్నది మంచిగానే ఆడుకుంది ఉంటుంది రెగ్యులర్గా. అయితే ఇక ఆయన దగ్గర ఉంచిపోతే దీక్షిత్ ఆడు వాళ్ళ మమ్మీ కూరలు చేస్తాం. మనము ఫోన్ చూద్దాం ఆద్యమ్మా, పాప చూద్దాం మనం, సరేనా? పాప పెట్టిద్దాం. ఆ ఫోన్ తెచ్చుకోపో, ఛార్జింగ్ పెట్టిన తీసుకురాపో. తీసా ఫోన్ తీసుకురాపో, మమ్మీ చెల్ల పాప పెట్టిస్తా. లోపల ఉంది, లోపల ఏడుంటో ఛార్జింగ్ ఎడ పెడతాం.